పడుకొని నిద్రపోయాక ఫోన్ వస్తే లేచాను కూర్చోనున్నాను. కూర్చోనంటే మళ్ళా నిద్రలో దారుకుంటూ ఉంది. కర్ణాటక కూర్చొని ఉన్నాను. నేను చూస్తూ ఉన్నాను, శరీరం జారిపోయింది. ఆ తర్వాత మనసు జారిపోతూ పోతూ అక్రమం అయిపోతూ మనసు పోయింది. పోతూ ఉంటే నేను ఈ కొండలేమో అనుకున్న క్షణంలో ఒక్క లేదు అంతటా నేనే వ్యాపించుకున్నట్టు అని చూసుకుంటూ ఉంటాను కదా. ఉన్నాము అని ఎరుపు ఉండేది. ఆ ఎరుపు తర్వాత నేను అఖండంగా అంతా నేనే ఉన్నాను, తత్వం నేనే ఉన్నాను దృష్టి అనిపించింది. అప్పుడు నేనే పుట్టలేదు, నాకు జన్మ లేదు, మరణం లేదు అని చూసుకున్నాను. నాకన్నా రెండవది లేదే అనేది అనిపించింది. ఆ తర్వాత అంతటా చూసుకుంటూ అంతా నేనే నాటకంగా పలుచుకున్న జ్ఞానం పలుచుకోండి. నేను నా కొడుకు ఆశ్చర్యపోతున్నా. అక్కడ ఇది లేదు అని ఆశ్చర్యం ఉంది. నేను నా కొడుకు తెలుసుకోండి. తెలుసుకుంటున్న తర్వాత అప్పుడు మాయ ప్రవేశించి నేను ప్రవేశించింది. ఆ నేను వచ్చాక దేహం వచ్చింది, దృష్టిలో వచ్చింది అనమాట. దేహం వచ్చాక కూడా ఇరుకు అట్లాగే ఉంది. ఇరుకు అట్లాగే ఉంది. అక్కడ వేసకాలాలు లేవా అన్న చూడగలిగింది నాకు. నేను పైన ఎక్కడి నుంచి కిందకు వచ్చాను కదా, ఆ కింద నా స్వరూపంలో దేశం లేదు, కాలం లేదు, అఖండంగా అమృతంగా నాకు అనుభవించాను. కిందకు వచ్చాను, శరీరం వచ్చింది, ఇల్లు వాటి పిల్లలు సంస్థలు వచ్చింది. అయినా కూడా ఏదో తప్పే ఉంది. అక్కడ ఎదురులోనే ఉన్నాను. కానీ కొంచెం తర్వాత మళ్ళీ శరీరం కనిపించలేదు. తర్వాత 2-3 రోజులు దాదాపు ఒక 1 నెల రోజుల వరకు కూడా ఎక్కడైందంటే ఈ ప్రపంచం అంతా నాలోనే చూసింది. నా పైన ఆలోచించగా ఉంది లేదు అని. అక్కడ ఏం లేదు కదా, ఏమి లేదు, ప్రపంచం లేదు, శరీరం లేదు, ఏమి లేదు. ఆ మౌనం స్థితి, ఆ మౌనంలో నుంచి అంతా కూడా లేదు కానీ ఉన్నట్టుగా పడుతుంది. తాడు పైన పాము ఆలోచించబడ్డం ఇదే అని చెప్పేసి బయటకు వచ్చినా చూసుకున్నాను. ఆ తర్వాత 1 రోజుల పాటు అమ్మ నా ఎవరి చూసినా నాకు భేదభావం కాలేదు. ఇదంతా నాలోనే చూసాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. తర్వాత మరుగు పడిపోయింది. తర్వాత మళ్ళీ మాంసాలు ఈ కష్టాలు ఇవన్నీ పడుకోవాలి. అప్పటి నుంచి నేను 10 సంవత్సరాలు వెళ్తున్నాను ఒకటి. ఆ తర్వాత నుంచి అందరూ అన్నీ చెప్తానే ఉన్నారు. ఏంటి నేను ఎట్లాగా నేను అర్థం కాదు. ఎన్నో కొంతమంది వీళ్ళు కూర్చొని ఆయన తెలిసాక ఆయన మాట్లాడారు. అట్లా ఇప్పుడు నేను మీ ఇంటిలో కరెక్ట్ అండి. అవసరం ఏముంది? నువ్వు చెప్పే అఖండమైన ఎరుక ఒట్టిదే. ఈ పరిమితమైన రూపము ఇది ఒట్టిదే, అంతా ఒట్టిదే, నువ్వు తప్ప. చెప్పు. ఎలాగా అలాగని ఏం లేదు, ఎలా ఉంటే అలా ఉండటమే.
అని ఎట్లా అంటావు? ఇప్పుడు నువ్వు అనిపిస్తున్నావు కాబట్టి ఇది నిజం. అప్పుడు నువ్వు ఆ స్థితిని అనుభవించినావు కాబట్టి అది నిజం. అది అయితే రెండు అబద్ధాలే, అయితే రెండు నిజాలే. ఎన్ని నిజాలైనా ఎన్ని అబద్ధాలైనా ఇన్ని అనుభవించే నీవు నిజం కదా. అదే నిజం, నేనే. ఆ నేనే ఇన్ని రకాలైన నిజాలను అనుభవిస్తుంది. సరే ఏమి దానిలో నష్టమే ఉంది. ఆకాశంలో మబ్బులు కదలుతూ ఉంటాయి, నీకు వచ్చిన నష్టమేమి? ఇస్తుంటే చూడు, లేదనుకుంటే ఇంకా చూడద్దు. వాటి జరిగి నీకు ఎందుకమ్మా? చూస్తూ ఉండు, ఏమేమి తలంపులు వస్తున్నాయి, ఏమేమి పోతున్నాయి అని చూస్తూ ఉండటమే. వాటిని అడ్డగించబడలేదు, లేదు సంపాదించబడలేదు. ఏమీ అవసరం లేదు. లోపల ఉండేదైనా సరే, బయట ఉండేదైనా సరే. లోపల ఉండేది నీవే, బయట ఉండేది నువ్వే. అవన్నీ సిద్ధాంతాలు, ఇవన్నీ నువ్వు మేలుకున్నాకు వచ్చేటే కానీ నువ్వు గాఢ నిద్రలు ఉన్నప్పుడు ఉన్నాయా? నువ్వున్నావు అసలు గాఢ నిద్రలో. మరి అది నిజం. నేననేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది.